హాయ్ ఫ్రెండ్స్, అందరికీ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ బిట్టు అండ్ చింటూ వ్లాగ్స్. ఎలా ఉన్నారండి? వీడియో చూసే వాళ్ళంతా బాగున్నారా? మేము కూడా బాగున్నామండి. మీరు కూడా బాగుండాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఇవాల్టి వీడియో వచ్చేసి హితమ్మ బర్త్డే వ్లాగ్ అండి. ఎవరైనా కొత్త వాళ్ళు మన ఛానల్ని చూస్తున్నట్టయితే ప్లీజ్ వీడియోని లైక్ చేసి అలానే మన ఛానల్ని ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి. మార్నింగ్ కి హితమ్మ బర్త్డే ఉంది కాబట్టి నైటే కోన్ అయితే తీసుకొచ్చి పెట్టేస్తున్నానండి. ఇంకా కోన్ కూడా పెట్టుకుంటుందో లేదో అని చెప్పేసి ఒక డౌట్ అయితే ఉన్నింది. కాకపోతే హితమ్మే నాకు పెట్టు మమ్మీ అంటే పెట్టు అమ్ము అని చెప్పేసి మరీ తీసుకొచ్చి ఇచ్చింది అనమాట. ఇంకా పెట్టకపోతే ఇంకా అమ్మాయి మళ్ళీ పెట్టించుకోదు అనే ఒక భయంతో నేను ఫాస్ట్గా అయితే పెట్టేస్తున్నానండి. అంటే ఏదైనా కొంచెం మూడ్ అప్సెట్ అయినట్టే నాకే ఎలానో మూడ్ అప్సెట్ అయితే ఆ పని చేయబుద్ధి అవుదో సేమ్ హితం కూడా సేమ్. ఇంకా అలా ఎక్కడ జరిగిపోతుందో అని చెప్పేసి నేను ఫాస్ట్గా అయితే పెట్టేస్తున్నాను, ఎక్కడ వద్దనేస్తుందో ఏమో అనేసి. ఇంకా పర్లేదండి, కోన్ అయితే నీట్గానే పెట్టించుకుంది, నేను చెప్పినట్టు విని పెట్టించుకుంది అనమాట. ఇక్కడ వచ్చిన చిక్కల్లా హితమ్మకి చేతుల మీద ర్యాషెస్ వచ్చినాయి అనమాట. ర్యాషెస్ కాదులేండి, అంటే హీట్కి పొంగేసినాయి. ఇంకా వాటికి కొంచెం హెవీగా అమ్మాయికి అయితే వేడి ఉన్నిందనమాట. ఎక్కువ మంట అని చెప్పి బాగా వచ్చిందండి. ఇంకా దాంతో నేనైతే హితమ్మకి కోన్ పెట్టలేను అని అనుకున్నాను. కోన్ పెట్టడానికి ముందు అలా వచ్చిందనమాట. ఇంకా ఫైనల్లీ అయితే పెట్టించుకుంది, కానీ ఈ ఏళ్ళకి వాటికంతా పెట్టించుకోలేదండి. ఆ మంటకి నేనైతే చెయ్యికి మొత్తం పెట్టేద్దాం అని అనుకున్నాను, కానీ ఇంకా హితం అయితే పెట్టించుకోలేదండి. ఇంకా సర్లే మనం ఎక్కువ ఇది చేస్తే ఇంకా అది కూడా తుడిపేస్తుందేమో అని చెప్పేసి ఇంకా సైలెంట్ అయిపోయాను. ఇంకా చేతికైతే దానికి ఎక్కువ పెట్టద్దు, చందమామ మాత్రం పెట్టు అని చెప్పింది. ఇంకా అందుకోసం అని చెప్పి రైట్ హ్యాండ్ కి అలా పెట్టానండి. ఇంకా లెఫ్ట్ హ్యాండ్ కి అయితే ఇలా పెట్టానమాట. ఇంకా మార్నింగ్ అండి ఇదైతే, మార్నింగ్ లేచి చూసుకుంటుంది అనమాట. ఇంకా నేను పెట్టేసరికి అలానే పెట్టుకొని కూర్చొని ఉన్నింది అనమాట. అలానే కూర్చొని అలానే పడుకునేసింది. ఇంకా మార్నింగ్ లేచి చూసేసరికి రెడ్గా కనిపించింది అనమాట. బాగా అంటిందమ్ము అని చెప్పేసి నాకు చూపిస్తుందండి. చాలా బాగా అంటింది కోన్ మాత్రం. నేను ఎప్పుడు కొన్నా కరాచీ కోనే కొంటానండి, అదైతే చాలా బాగా అంటుతుంది. ఇలాంటి పిల్లల కోసం అది స్పెషల్గా ఉందేమో అని నాకు అనిపిస్తుందండి. ఎందుకంటే అది ఒక 5 minutes పెట్టుకుంటే చాలు, ఎలాంటి వారికైనా సరే బాగా అంటిపోతుంది అనమాట. ఇంకా నేను అదే వాడతాను ఎప్పుడు. ఒక్కసారి నాకు ఎప్పుడో తీసుకున్న గుర్తు, ఇంకా అప్పటి నుండి నేను అదే వాడుతున్నానండి. ఏది ఇచ్చినా నేను తీసుకోను అనమాట. కరాచీ కోన్ అడిగి మరీ తీసుకుంటాను. ఇంకా హితంకి అయితే కోన్ పెట్టేశానండి. ఇంకా హితంని అయితే రెడీ చేసేసాను. ఫస్ట్ అయితే టెంపుల్కి వెళ్ళాలండి. నా కర్మ ఏంటంటే ఈ రోజు అన్నీ వచ్చేసాయి అనమాట. ఫెస్టివల్ వచ్చేసింది, హితం బర్త్డే వచ్చేసింది, అలానే పర్స కూడా ఈ రోజే. ఇంకా మూడిటికి ఒకే వ్లాగ్ లో పెట్టేద్దాం అనుకున్నాను, కానీ ఇంకా ఎందుకో హితం బర్త్డే మాత్రం వ్లాగ్ సపరేట్ గా పెడదాం అనిపించి అది మాత్రం సపరేట్ గా పెడుతున్నానండి. ఇంకా అందుకోసం అని చెప్పి టెంపుల్కి ఎలాగో వెళ్ళాలి కదా, ఇంకా మార్నింగ్ టైంలో అని చెప్పేసి అందరూ రెడీ అయ్యేసి అయితే టెంపుల్కి అయితే వెళ్ళాము. ఈ పర్స చూసినట్టు ఉంటుంది, అలానే టెంపుల్ కి వెళ్ళి వచ్చినట్టు ఉంటుంది అని చెప్పేసి వెళ్ళొస్తున్నామండి. ఫస్ట్ అయితే టెంపుల్ కి వెళ్ళామన్నమాట. ఇంకా అలానే పర్స్ కూడా చూసుకున్నాము. రెండు ఒకేసారి జరిగిపోయిందండి. ఇంకా ఈవినింగ్ టైంలో అయితే పండగ చేసుకోవాలన్నమాట. పండగ ఇంకా అలానే హితమ్మ బర్త్డే. ఫుల్ అంటే ఫుల్ టెన్షన్, అన్నీ ఒకేసారి వచ్చేసాయి అన్నట్టు. ఇంకా మేము వచ్చిందే ఆఫ్టర్నూన్ కలా వచ్చామండి టెంపుల్ కి. ఇంకా ఆఫ్టర్నూన్ అలా వచ్చేసి ఇంకా 2-3 అయిపోయింది అక్కడే చెప్పాలంటే. ఇంకా హితమ్మకి బర్త్డే డెకరేషన్ చేసుకోవాలి. ఇంకా అలానే పండగకి, అంటే ఈ పండగ ఎలాగంటే ఈవినింగ్ టైంలో చేసేదన్నమాట. ఒక పొద్దు ఈవినింగ్ టైంలో వదులుతారండి. ఇంకా దానికోసం అని చెప్పేసి కొంచెం టెన్షన్ ఉందండి, అది ఎందుకో చెప్తాను. ఇంకా పర్సన్ డైరెక్ట్ కేక్ ఆర్డర్ ఇచ్చడానికి అయితే వచ్చేసాము. ఇంకా అప్పటికే చాలా లేట్ అయిపోయిందండి. ఒక 3 ఆ మధ్య అయిపోతుంది అనమాట. ఇంకా టైం అయితే ఫాస్ట్గా అయిపోతుంది. ఇంకా ఎక్కడ పనులు అక్కడే ఉన్నాయన్నట్టు నాకైతే అనిపిస్తుంది. ఇంకా అందుకోసం అని చెప్పి ఫాస్ట్గా అయితే బేకరీ దగ్గరికి అయితే వెళ్ళేసి అక్కడైతే కేక్ అయితే ఆర్డర్ ఇస్తున్నాము. ఇంకొకటి ఏంటంటే, ఇక్కడ కేక్ ఆర్డర్ ఇచ్చినట్టే ఇచ్చి మళ్ళీ వద్దు అని చెప్పేసి వచ్చేసారనమాట మా హస్బెండ్ అయితే. వద్దు అని చెప్పేసి, అక్కడ కేక్ బాగుండదు అని చెప్పి అక్కడ క్యాన్సిల్ పెట్టేసి నాకు ఇంకోసారి ముల్బాల్కి అయితే వెళ్ళి అక్కడ కేక్ ఆర్డర్ ఇచ్చేసి అయితే వచ్చారు. ఇంకా కొన్ని వస్తువులు తీసుకురావాల్సిందే. ఇంకా దానికోసం అని చెప్పేసి అలాగే వెళ్ళి కేక్ ఆర్డర్ ఇచ్చేసి అవన్నీ తీసుకొచ్చారనమాట.
కొంచెం టెన్షన్ తలనొప్పి పని అయితే ఉన్నిందండి. ఇంకా మా హస్బెండ్ అయితే కేక్ ఆర్డర్ ఇవ్వడానికి ములబాగులకి అయితే వెళ్ళిపోయారండి. కానీ మేము పర్స్ నుండి రాగానే పనులైతే మొదలు పెట్టామన్నమాట. ఏంటంటే ఫస్ట్ పండక్కి ఫుడ్ అయితే చేయాలి కదా, ఇంకా దానికోసం అని చెప్పి ఆ ప్రిపరేషన్ లో పడిపోయామండి. ఇంకా చింటూ బిట్టుని ఒక సైడ్ చూసుకుంటూ ఇంకో సైడ్ అయితే ఫుడ్ చేసుకుంటూ అబ్బబ్బా ఇప్పుడు తలుచుకుంటుంటే చాలా 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 రిస్కీ పని అనమాట. ఈ పిల్లోని చూసుకుంటూ అక్కడ పని చేసుకుంటూ చాలా రిస్కీ పని అండి. నేను ఒక సైడ్ వీడియో తీసుకుంటూ, ఇంకోటి ఏంటంటే నేను చేసిన ఫుడ్ కూడా వీడియో తీసుకోలేదండి. అంత అస్సలు టైమే లేదనమాట. అందులో కోటి ఆ ఫుడ్ చేసినప్పుడు కరెంట్ కూడా పోయింది. అది నేను లాస్ట్ వీడియోలో చెప్పానండి. ఇంకా అదొక ప్రాబ్లం అనమాట. ఇంకా ఒకటి మీద ఒకటి పడుతూనే ఉంటాయండి. నాకు మాత్రం నేను అసలు నాకైతే ఒక్కసారి అది మాటల్లో చెప్పలేను, అంత బాధ అవుతుంది అనమాట. నాకే ఎందుకు ఇలా జరుగుతుంది అనేసి. ఇంకా సర్లే అనుకున్నప్పుడైతే సహన అయితే వచ్చిందనమాట. సహన వచ్చేసి హితమ్మని అయితే రెడీ చేసేసింది. సగం అయితే సహన రెడీ చేసింది, ఇంక సగం అయితే నేను రెడీ చేశానండి. ఆ హెయిర్ స్టైల్ అవంతా డ్రెస్సింగ్ స్టైల్ అంతా రెడీ చేసేసాను అనమాట. ఇంకా సహన అయితే బొట్టు పెట్టి ఐబ్రో తీసి ఇలాంటివన్నీ చేసింది. ఇంకా ఇప్పుడు వచ్చిన చిక్కలు, ఇప్పటికైతే పనులన్నీ అయిపోయాయండి. పండగ కూడా జరిగిపోయింది. ఇంకా హితమ్మ బర్త్డే ఒక్కటే చేయాలి. ఫస్ట్ అయితే డెకరేషన్ అండి. హితమ్మని రెడీ చేయడం, డెకరేషన్ చేయడం ఇది కొంచెం పెద్ద పని అనమాట. నేనేంటంటే మీషోలో ఆర్డర్ పెట్టాను. మీషో పార్సల్లో అంటే బర్త్డేకి డెకరేషన్ చేస్తారు కదా, దాన్ని అయితే నేను ఆర్డర్ పెట్టానండి. నేను బాగుంటుంది అనేసే పెట్టానండి. కాకపోతే అది ఏమైందంటే చాలా అంటే చాలా సింపుల్ గా వచ్చేసింది. అసలు బెలూన్స్ కూడా సరిపోదండి. మేము ఇది ఉంది కదా అని చెప్పేసి ఏం డెకరేషన్ కూడా మేము ప్లాన్ చేసుకోలేదు. ఇంకా మా హస్బెండ్ అడిగితే నేను అంటే ఆర్డర్ పెట్టాను, అది వచ్చింది అని చెప్పాను. నేను అప్పుడు తీయలేదనమాట. ఇంకా తీసి చూసినా బాగుండేది. ఇంకా చాలా తక్కువ వచ్చిందండి. అంటే బెలూన్స్ ఆ డెకరేషన్ చాలా సింపుల్ గా, చాలా చాలా సింపుల్ గా వచ్చింది. నార్మల్ గా హిందీ వాళ్ళకి చేసాం కదా బర్త్డే, అప్పుడే చాలాగా హెవీగా చేసామన్నమాట. కానీ ఇప్పుడు హితం బర్త్డేకి వచ్చేసరికి చాలా అంటే చాలా సింపుల్. అసలు బెలూన్సే లేకుండా అయిపోయాయి, మొత్తం పగిలిపోయాయండి. ఇంకా సర్లేండి దాని పక్కన పెట్టేస్తే మా మరుదులు ఇద్దరు డెకరేషన్ చేస్తున్నారనమాట. ఆ బెలూన్స్ ఊబి వీటిని అన్నిటిని హ్యాపీ బర్త్డే అది ట్యాగ్ ఉంటది కదా అదంతా రెడీ చేసి లైటింగ్స్ వస్తుంది. అదంతా మా మరుదులు అయితే ఇద్దరు చూసుకుంటున్నారు. ఇంకా హితంనైతే నేను మా సహన కలిపి రెడీ చేసేసాము. ఇప్పుడు వచ్చిన చిక్కల్లా హితమ్మ కేక్ కట్ చేసే టైంకి ఉంటుందా, నిద్రపోతుందా? ఒకవేళ మేల్కొనే ఉంటే అసలు కేక్ కట్ చేస్తుందా లేదా, ఏడుస్తుందా? ఇదేనండి మెయిన్. ఇంకా మా హస్బెండ్ అయితే కేక్ తేవడానికి వెళ్ళారనమాట. ఇంకా రాలేదు అప్పటికే. ఇంకా మా మరుదులైతే ఇక్కడ అంతా రెడీ చేసేస్తున్నారండి. ఫైనల్ గా నేనైతే డెకరేషన్ చూపిలేదు ఆ టెన్షన్ లో. అంటే అప్పుడే ఫుడ్ అయితే చేసాం కదా, అంటే పండగ చేసాం కదా, ఇంకా ఆ టెన్షన్ లో కొంచెం ఉండామండి. ఇంకా మా మధ్యలో చాలా హెల్ప్ చేశారు. అసలు బర్త్డే అంటేనే మెయిన్ డెకరేషన్ అనమాట. ఇంకా దీనికి హెల్ప్ చేశారనమాట. చాలా థ్యాంక్స్ వాళ్ళిద్దరికి. ఇంకా పండగ కాబట్టి ఇంకా హిందీ వాళ్ళని అయితే పిలిపించామన్నమాట ఫుడ్ పెట్టడానికి. మన పండగ కదా, అందుకోసం అని చెప్పి హిందీ వాళ్ళని పిలిపించి ఫుడ్ అయితే పెడుతున్నామండి. వాళ్ళు ఏంటంటే హితమ్మ బర్త్డే అని చెప్పలేదంట, పండగ అని చెప్పాము అని చెప్పారండి. వాళ్ళైతే హితమ్మ బర్త్డే అని చెప్పింటే మేము ఏదైనా గిఫ్ట్ తీసుకొచ్చి ఇచ్చిండే వాళ్ళం కదా అని అయితే చెప్పారు. సర్లేండి పర్లేదు అని చెప్పేసి మేము సైలెంట్ అయిపోయామండి. ఇంకా హితమ్నైతే రెడీ చేసేసాము. ఇప్పటికైతే ఉందండి, బానే ఉంది. కానీ కేక్ కోసే టైంకి ఎలా ఉంటుందా అది మాత్రం తెలీదండి ఎవరికిను. లాస్ట్ టైం సెకండ్ బర్త్డే అప్పుడు కూడా, ఇప్పుడు థర్డ్ బర్త్డే అండి, అంటే 3 years కంప్లీట్ అయినాయి. సెకండ్ బర్త్డే అప్పుడు కూడా సేమ్ టు సేమ్ అప్పటి వరకు బాగానే ఉందనమాట. ఇంకా మేము అమ్మ వాళ్ళ ఊర్లో ఉన్నామండి. అమ్మ వాళ్ళు అయితే సెలబ్రేట్ చేశారు సెకండ్ బర్త్డే. అప్పుడైతే వీళ్ళంతా అక్కడికే వచ్చారనమాట. అంటే మా మరుదులు, మా ఆడపడుచులు వాళ్ళంతా కూడా అక్కడికే వచ్చారనమాట. ఇంకా వాళ్ళు తెచ్చిన కేక్ అయితే కోసారండి. అప్పటికే బాగానే ఉన్నింది. కాకపోతే మేము తెచ్చిన కేక్ కోసే టైంకే అమ్మాయికి ఏడుపు వచ్చేసింది. అస్సలు ఉండలేదనమాట అప్పుడు. ఇంక ఇప్పుడు ఏం చేస్తుందో చూడాలి. ఇప్పటికీ అమ్మాయికి నిద్ర అయితే వస్తుందన్నమాట, కొంచెం కొంచెంగా మెల్లమెల్లంగా.
కొంచెం టైం అయితే అయిపోతుంది. ఇంకా ఫుడ్ వాళ్ళు తింటున్నారు కదా అని చెప్పేసి కాసేపు అయితే గ్యాప్ ఇచ్చామండి. అందుకోసం అని చెప్పి కొంచెం అమ్మాయికి నిద్ర వచ్చినట్టు ఉందన్నమాట. ఇంకా మా హస్బెండ్ అయితే వచ్చేసారండి, కేక్ అయితే తెచ్చేసారు. మేము అక్కడ ఇచ్చినది స్ట్రాబెర్రీ ఫ్లేవర్ అండి, ఇక్కడైతే వెనిలా తీసుకొచ్చారు. అంటే 2 స్టెప్స్ గా చేశారండి. 3 kgs కేక్ 2 స్టెప్ గా అయితే చేశారు. సెకండ్ బర్త్డే అప్పుడు చాక్లెట్ కేక్ చేపించామన్నమాట. అది ఏమైందంటే స్టెప్పులుగా చేయమంటే అంటే బ్రాకెట్ షేప్ లో అయితే చేశారనమాట. అది అసలు షేపే లేదండి, అలా చేశారు. కానీ ఇక్కడైతే చాలా బాగా చేశారు. కేక్ అయితే సూపర్ గా ఉంది, టేస్ట్ కూడా బాగుంది. అలానే డెకరేషన్ కూడా అంటే ఆ కేక్ చేయడం కూడా చాలా బాగుంది. నాకైతే బాగా నచ్చిందండి వైట్ కలర్ లో. అంత మంచి కేక్ తెచ్చిన తర్వాత దాన్ని ఫొటోస్ వీడియోస్ తీసుకోకపోతే ఎలానండి. చూడండి కెమెరామెన్లంతా ఒక చోట అయితే ఉన్నారు. మా లక్కీ కూడా కెమెరామెన్ అయిపోయాడండి. ఇంకా కేక్ నైతే ఇలా వీడియో ఇంకా అలానే ఫోటోలు తీసుకుంటున్నారు వాట్సాప్ లకు వేసుకోవడానికి. ఇంకా హితం అయితే నేను కోస్తాను అనేలాగే ఉందన్నమాట. కానీ లాస్ట్ కి చూడాలి కోస్తదా లేదా అన్నట్టు. నేనైతే ఏదైనా హితమ్మకే సపరేట్ గా ఫంక్షన్ లేకుంటే ఏదైనా ఇలా బర్త్డే గానీ ఇలా ఏదైనా ఫోటో దించాలి అన్నప్పుడు ఈ కృష్ణాష్టమికి ఫోటో తీస్తారు కదా అంటే మేకప్ చేసి, ఇంకా అలాంటి వాటికి నేను ఒక 2 days బ్యాకే రెడీ చేసి పెడతాను అనమాట. హితి నీకు ఇట్లా చేస్తాము ఇలా చేస్తాము ఇలా ఉండాలి అని చెప్పేసి నేను రెడీ చేసి పెడతా ఉంటాను అనమాట. కానీ ఎంత చెప్పినా చెవిటోని చెవులో శంఖం ఊదినట్టేలేండి. అది పక్కన పెట్టేసి మేము ఇలా ప్రిపేర్ చేస్తూ ఉంటాం అనమాట. ఇంకా వాళ్ళు చూడండి వాళ్ళ డాడీ కూడా ఇలానే ప్రిపేర్ చేస్తున్నారు. ఇంకా అలా ఎంత చేసినా వేస్టేనండి. అమ్మాయి విన్నదంతా వింటది, కానీ ఎండింగ్ లో ఆ అమ్మాయి ఏమనుకుందో అది మాత్రమే చేస్తుంది, మనం చెప్పింది ఏది చెయ్యదు. ఇంకా పిల్లోళ్ళు అంటేనే సేమ్ అందరూ ఇలాగే ఉంటారులేండి. ఇక్కడ మా హస్బెండ్ అయితే ఒక ఫోటో అయితే తీసుకుంటున్నారు, చూస్తున్నారు కదా ఆవిలింతలు. అప్పటికే నిద్ర అయితే స్టార్ట్ అయిపోయింది. ఇంకా మేమైతే అన్ని చేసి పెట్టుకునేసామన్నమాట. వక్కాకు పసుపు కుంకుమ ఇంకా అలానే అక్షంతలు ఇంకా వచ్చిన వాళ్ళకి ఏవేవి ఇవ్వాలి అని చెప్పేసి అన్ని ప్రిపేర్ చేసి పెట్టుకునేసామన్నమాట. ఇంక ఇక్కడ స్ప్రే ఇంకా అలానే ఆ షార్ట్ ఉంటది కదా అన్ని తెచ్చేసారండి మా హస్బెండ్ అయితే. ఇంకా ఇక్కడ లక్కీ కొడతాడంట స్ప్రే, నేను కొడతాను అత్తమ్మ అని చెప్పేసి అయితే లక్కీ తీసుకున్నాడు. దాన్ని ప్రెస్ చేయడానికే రాదురా నీకు దాన్ని కొట్టడానికి ఏమొస్తుంది, అసలు దాన్ని గట్టిగా ఉంటుందండి, ప్రెస్ చేయడానికి కూడా అవ్వదు. అలానే షార్ట్ కూడా సేమ్ పెద్దవాళ్ళు కూడా అలా కొట్టరేడండి. కొన్ని వీడియోస్ లో చూస్తుంటాం కదా, దాన్ని కొట్టడానికే కాస్త టైం అయితే పడుతుంది అనమాట. ఇంకా అన్ని ప్రిపేర్ అయితే చేసి పెట్టేసాము. కానీ హితమ్మ అప్పటికే స్టార్ట్ చేసేసింది. అస్సలు క్యాండిల్ కూడా అంటించనే లేదండి. ఇంకా అంటించే టైంకి ఇలా మారం చేస్తుంది అనమాట. ఇంకా నేనైతే నెక్లెస్ వేసానండి, ఇంకా వాళ్ళ అత్తదైతే నెక్లెస్ వేసాను. దాన్ని అది కుచ్చుకుంటుంది అని చెప్పేసి అయితే ఏడ్చింది కాసేపు. ఫస్ట్ లో అయితే నేను వేసినప్పుడు అడిగాను నీకు ఏదైనా కుచ్చుకుంటుందా అంటే లేదు అని చెప్పింది. ఇంక ఇప్పుడు మాత్రం కుచ్చుకుంటుంది అని చెప్పేసి చెప్తుందండి. ఏదో ఒక సాకు పెట్టుకొని మరి ఏడ్చి ఆ ఫంక్షన్ మొత్తము స్పాయిల్ చేయాలి అన్నది ఆ అమ్మాయి ప్లాన్. సర్లేండి ఎలాగోలా క్యాండిల్ అయితే అంటించేశారనమాట. ఈ కిరీటం ఏంటంటే వచ్చి పడిపోతుంది. మా హస్బెండ్ అయితే చెప్పారనమాట దానికి లబ్బర్ అయితే వేసేయని చెప్పేసి. ఇంకా మేమైతే లబ్బర్లు వేయం కదా, ఇంకా అందుబాటులో లేదు అని చెప్పి వేయలేదు. ఒక 5 minutes కి ఏమవుతుందని చెప్పేసి. కాకపోతే చూడండి అది మిసిగితే పడిపోతుంది. స్ప్రే తెచ్చింది మొత్తం కేక్ మీదే పడిపోయింది అనమాట. ఇంకా స్ప్రే పడితే పర్లేదులేండి, ఎలాగోలంటే వైట్ లో వైట్ కలిసిపోతుంది. కానీ ఈ షార్ట్ ఉంటది కదా, దీంతో పేపర్స్ ఎక్కువ ఉంటాయి కదా, ఇది పడితే మాత్రం తినడానికి కూడా అవదండి. కానీ పడిందనమాట. ఇంకా వాటిని అన్నింటినీ తీసేసి ఎలాగోలా తిన్నాంలేండి. ఆ స్ప్రే చూడండి స్నో లాగా పడిందనమాట, చాలా బాగుంది చూడ్డానికి. ఇంకా ఈ పేపర్స్ పడుతున్నప్పుడు చూడాలి ఇంకా సూపర్ గా అనిపించిందండి. ఇంకా ఎలాగోలా హితమ్మ దగ్గర అయితే కేక్ అయితే కట్ చేపిచ్చేస్తున్నాము. ఇంకా బ్రతిమిలాడి బామాలి మరీ కట్ చేపిస్తున్నాం అనమాట. ఆ కిరీటం మాత్రం ఉండలేదు. మా నాన్నకి ఫ్రస్ట్రేషన్ వచ్చేసిందండి అప్పటికే ఈ కిరీటం మీద. ఇంకా హితమ్మ చూస్తున్నారు కదా మీరే, అస్సలు కేక్ పెట్టించుకోలేదు. ఇంత కష్టపడి చేసింది, ఇంత ఖర్చు పెట్టి చేసింది ఈ ఒక్క 5 minutes కోసమే. కానీ ఆ 5 minutes చెప్పిన మాట అసలు వినలేదండి. ఇంకా నాకైతే చాలా కోపం వచ్చింది. కానీ కొట్టడానికి లేదు, కొట్టం కూడా లేండి. కాకపోతే పెట్టించుకుంటే ఆ టైంలో బాగుంటే బాగుండేది అని అనిపించింది. ఇంకా ఆ నెక్లెసే గుచ్చుకుంటుంది, దాని కారణంగానే ఆ అమ్మాయి కొంచెం ఇరిటేటింగ్ గా ఫీల్ అవుతుంది అని చెప్పేసి దాన్ని అయితే తీసేపిచ్చేశారు. నేను కూడా తీసేసాను వెళ్ళేసి. అయినా కానీ కేక్ అయితే అస్సలు పెట్టించుకోలేదు. నార్మల్ గా వేరే ఎవరికైనా కేక్ కట్ చేస్తున్నారంటే
హితమ్మ కొంచెం ఇంట్రెస్ట్ అయితే చూపిస్తది. కాకపోతే హితమ్మకే కేక్ కట్ చేస్తుంటే అస్సలు ఉండలేదండి. మీరు స్టార్టింగ్ లో చూసారు కదా హితమ్మ ఎంత బాగా ఆడుకునిందో, ఇంకా సేమ్ ఇప్పుడు కూడా అలానే ఉంటుందని అనుకున్నాను. కాకపోతే ఇంకా మన దేవుడి గురించి మనకు తెలీదా అన్నట్టు ఇంకా హితిని నమ్మడం వేస్ట్ అండి. ఇక్కడ చూడండి, నేను పెట్టడానికి వెళ్ళినా కూడా సేమ్ అలానే చేసింది. ఇంకా మనం అంతమంది ముందు మనము ఏమనలేము. అందుకు కేక్ నేనే తినేసాను అనమాట. ఎంత చెప్పినా వినలేదు. ఇంకేం చేసేది అని చెప్పేసి కేక్ నేనే తినేసి వచ్చేసాను. నాకైతే చాలా అంటే చాలా బాధ అయిందండి. మనము నాకైతే ఇంత కష్టపడి చేసేది నేనైతే ఆ పండుగలో వంటలు చేసుకుంటూ అలానే హితమ్మకి ఇలా డెకరేట్ చేయాలి, ఇలా రెడీ చేయాలి అని చెప్పేసి ఒక థాట్ అయితే పెట్టుకొని ఇదంతా చేస్తే ఎండింగ్ లో ఇలా పని చేస్తే ఎంత కోపం వస్తుందండి, మీరే చెప్పండి. ఇంకా సర్లే అది పక్కన పెట్టేస్తే ఇంకా ఎలాగోలా వాళ్ళ నాన్నమ్మ వచ్చిందండి. వాళ్ళ నాన్నమ్మ దగ్గర అయితే కాసేపు అలా బానే ఉందన్నమాట. ఈ హడావుడిలో అంటే హితమ్మ ఉండలేదు కదా, ఏడుస్తూనే ఉంది కదా, దాంతో పడిపోయి అక్షంతలు వేయడం కూడా మర్చిపోయామన్నమాట నేను మా హస్బెండ్. మా అమ్మ అయితే వచ్చి వేసింది కదా అని గుర్తొచ్చి అక్షంతలు కూడా వేసామండి. దాన్ని కూడా వేపించుకోలేదన్నమాట. అప్పటికే బాగా ఏడ్చేసిందండి. హితమ్కి అది ఏమవుతుందో ఏమో, చాలా మంది కానీ వస్తే కొంచెం ఇరిటేటింగ్ గా ఫీల్ అయిపోతుంది, కొంచెం భయంగా ఫీల్ అవుతుందండి. ఇంకా దాంతో ఇరిటేటింగ్ లో ఆ భయంలో ఏడుపు వచ్చేస్తుంది అనమాట. ఇంకా హిందీ వాళ్ళు, మా చుట్టుపక్కల వాళ్ళు, పిల్లలు, ఇంకా అలానే మా ఆడపిల్లలు అంటే ఆడబిడ్డలు వీళ్ళంతా వచ్చారండి. చాలా హ్యాపీ. ఇంకెలాగో హితమ్మని ఎంత బ్రతిమలాడినా కేక్ అయితే కట్ చేయదండి, అది బాగా అర్థమైపోయింది అనమాట. అందుకోసమని చెప్పే ఇంకా మేమే కట్ చేసి ఇచ్చేద్దామని చెప్పేసి అక్షంతలు అయితే ఇస్తున్నాం అనమాట. అక్షంతలు అంతా వేయండి అని చెప్పేసి సర్లే అని చెప్పేసి అక్షంతలు అయితే వేసేస్తున్నారండి. ఇక్కడ మిమ్మల్నేనండి పిలుస్తున్నది, అక్షంతలు వేద్దురు రండి అనేసి. మీరు కూడా ఆశీర్వదించేయండి మా హితమ్మని. అక్కడ నుండి అంటే మీరు ఎక్కడ చూస్తున్నారో అక్కడ నుండి ఆశీర్వదించేయండి. అది కామెంట్ రూపంలో మాకు తెలియచేయండి. ఇంకా నేనైతే అక్షంతలు ఇవ్వడం అయితే అయిపోయింది. ఇంకా కేక్ అయితే ఫస్ట్ పిల్లోలకైతే కట్ చేపిచ్చేస్తున్నారండి. ఎప్పుడైనా సరే మా ఇంటి అంటే ఏ ఫంక్షన్ ఇలా కేక్ ఫంక్షన్ అయితే ఫస్ట్ పిల్లోలకే ఇస్తామన్నమాట. ఇంకా పిల్లోలకి ఇచ్చిన తర్వాతే పెద్దలకైతే ఇస్తామండి. నార్మల్ గా మీ ఇళ్లలో పెద్దవాళ్ళకి ఇచ్చి ఆ తర్వాత పిల్లలకి ఇస్తారో ఏమో నాకైతే తెలియదు, కానీ మా ఇంట్లో మాత్రం ఫస్ట్ పిల్లోలకే ఇస్తామన్నమాట. ప్రతిసారి అంతేనండి, కేక్ కట్ చేసుకే దానికి మాత్రం నేను వెళ్ళను అనమాట. నాది పెద్ద చెయ్యి, నీది ఎక్కువ కట్ చేసేస్తావు, అప్పుడు సాలకుండా వస్తే కొంచెం బాధ అవుతుంది అని చెప్పేసి నా దగ్గర ఇవ్వరు అనమాట కేక్ కట్ చేయడానికి. ఇంకా మా హస్బెండే కట్ చేస్తున్నారండి. కేక్ అయితే అందరికి సరిపోయిందండి, కొంచెం ఎక్కువగానే కోసారు, అందరికి సరిపోయి ఇంకా మిగిలిందనమాట. ఆ మార్నింగ్ కూడా తిన్నామండి. కేక్ అయితే టేస్ట్ బాగానే ఉంది, ఆ డెకరేషన్ బాగానే ఉంది, ఇంకా అలానే ఎక్కువ కూడా మిగిలిందనమాట. నాకు చాలా తీపి అంటే చాలా ఇష్టం, మీకు తెలిసిందే, కానీ నేను ఆ తీపి తినలేకపోయాను, అంత బాగుందనమాట. కొంచెం ఎగుడు కొట్టేసిందండి. ఇంకా నేనైతే అక్షంతలు ఇవ్వడం అయితే అయిపోయింది, ఇంకా కేక్ తీసుకోవడం అయితే అయిపోయింది కదా. ఆడవాళ్ళకంతా పసుపు కుంకుమ అయితే ఇచ్చేస్తున్నానండి. ఇక్కడ ఏంటంటే మన వాళ్ళు పసుపు కుంకుమ అయితే పెడతారు కదా, ఇంకా హిందీ వాళ్ళు అయితే పసుపు మాత్రమే పెడతారండి, కుంకుమ పెట్టారనమాట. ఇంకా మెయిన్ వచ్చేసి అంటే పెళ్లి కాని వాళ్ళు ఉంటారు కదా, వాళ్ళైతే కుంకుమ పెట్టారనమాట. పెళ్లికి అయిన వాళ్ళు అయితే కుంకుమ కూడా పెడతారండి. ఇంకా నేను ఈమెకైతే పెడుతున్నాను కుంకుమ. ఈ అమ్మాయి అంటే ఈ అమ్మాయికి అయితే పెళ్లి కాలేదండి, ఇంకా కుంకుమ అయితే వద్దనేసారనమాట. ఇంకా వాళ్ళ మమ్మీ అక్కడ నుండి అరుస్తుంది, కుంకుమ ఎక్కడ పెట్టేస్తుందో అని చెప్పేసి, దిది వద్దు దిది వద్దు దిది అని చెప్పేసి అరుస్తుంది. ఆమె వాళ్ళ కూతురు అనమాట. ఇంకా నేను వీళ్ళకి అంటే పెళ్లి అయింటారు కదా, వాళ్ళకైతే పసుపు కుంకుమ రెండు పెడుతున్నాను నేను ఇక్కడ. హిందీ వాళ్ళు అంటాం కానీ ముస్లిం కిందకి వాళ్ళు వస్తారా లేదా నాకైతే తెలియదండి. మీరేంటి హిందీ వాళ్ళు, ముస్లిం వాళ్ళు, తెలుగు వాళ్ళు అని చెప్పేసి మాట్లాడుతున్నారు అని చెప్పేసి ఫీల్ అవ్వకండి, నాకైతే క్యాస్ట్ ఫీలింగ్ ఏం లేదండి. ఇంకా అందరికి పసుపు కుంకుమ అయితే నేను ఇక్కడ ఇచ్చేస్తున్నానండి. ఇంకో సైడ్ అయితే మా హస్బెండ్ అందరికి కేక్ అయితే పనిచేస్తున్నారు. ఇంకా మా చరణ్ కూడా హెల్ప్ చేసి ఫాస్ట్ గా అయితే పనిచేస్తున్నాం అనమాట. ఇక్కడైతే మా ఆడపడుచులు ఇద్దరు మమతక్క అలానే సహన అయితే స్టార్టింగ్ లో ఉన్నారండి, అంటే హితమ్మని రెడీ చేసేటప్పుడు అంతా ఉన్నారనమాట. ఇంకా సడన్ గా వెళ్ళిపోయింది సహన అయితే. ఇంకా ఇప్పుడైతే వచ్చిందనమాట, చాలా లేట్ గా వచ్చింది వాళ్ళ అత్తమ్మ. అప్పటికే కేక్ కటింగ్ అంతా అయిపోయిందండి. ఇంకా ఏదో ఇంట్లో వర్క్ ఉందని చెప్పేసి వెళ్ళిందనమాట. ఇంకా వచ్చేసరికి కేక్ మొత్తం ఎండింగ్ లో అయితే వచ్చిందండి. లాస్ట్ టైం హితమ్మ బర్త్డే చేసినప్పుడు మా ఊర్లో అందరూ వచ్చారండి, ఇంటింటికి పిలిచారనమాట. ఇంటికి ఒక్కరైతే వచ్చారండి. మా ఊర్లో ఏ పండగ జరిగినా
అంటే ఏదైనా ఇలా ఫంక్షన్ జరిగినా కూడా సేమ్ అలానే ఇంటింటికి ఒక్కరైతే ఖచ్చితంగా రానే వస్తారు. ఇంకా నేను పసుపు కుంకుమ అయితే ఇవ్వడం అయితే అయిపోయింది కదా, ఇంకా వక్క ఆకు అయితే ఇస్తున్నాను. వక్క ఆకు అంటి పండ్లు ఇవి ఉంటాయి కదా, వీటిని అయితే ఇస్తున్నాను. ఇంకా వాళ్ళ మామ కూడా చూడండి లేట్గా వచ్చారనమాట. ఇంకా ఆ అన్నకైతే డ్యూటీ ఉందనమాట, అందుకోసం అని చెప్పి రెడీ అవ్వడానికి టైం అయిందండి, అంటే అప్పటికే టైం అయిపోయిందండి. అందుకోసం అని చెప్పి లేట్గా వచ్చి హితమ్ముని విష్ చేసి కేక్ పెట్టేసి అయితే వెళ్ళారు. ఇప్పుడు ఇక్కడ ఏంటంటే ఎవరు పెట్టిన కేక్ వాళ్ళ డాడీ పెట్టినా కూడా తినలేదు, ఇంకా వాళ్ళ మామ పెట్టేసరికి తిన్నదండి కేక్ అయితే. ఇంకా వాళ్ళ అత్త మామ అంటే అంత ఇష్టం అనమాట హితమ్మకి. ఇంకా నేను అప్పుడే చెప్పాను కదా, మా మమతక్క అయితే వచ్చింది అనక వెళ్ళిపోయిందని చెప్పేసి ఆ అక్క కూడా ఎండింగ్ లో అయితే వచ్చి వెళ్ళిందండి. ఇంకా అప్పటికి ఏడుస్తున్న అమ్మాయి ఇక్కడ వీళ్ళ నాన్నమ్మతోటి బాగా సరదాగా మాట్లాడుకొని అది ఇది చెప్పుకొని ఉందన్నమాట. నేను చెప్పాను కదా, హితికి ఏళ్ళు మధ్యలో అయితే పొంగేసిందండి హీట్కి. ఈ ఎండాకాలం వస్తే అమ్మాయికి పొంగేస్తుంది అనమాట ఒక్కోసారి. అలా పొంగేసి అది నైట్ అంతా కూర్చొని మరీ మంట మంట అని చెప్పేసి వాళ్ళ నాన్నమ్మతోటి అలా ప్రెస్ చేస్తూ ఉండాలన్నమాట. అలా ప్రెస్ చేస్తూ ఉంటే మాత్రమే నిద్రపోతుంది. ఇంకా దానికి హాస్పిటల్కి వెళ్ళి వచ్చినా కూడా అలానే ఉందండి. ఇంకా కేక్ అయితే మొత్తం అయిపోయింది, ఇంకా కాస్త అయితే మిగిలిందనమాట. అది మేమైతే మార్నింగ్ అయితే తిన్నామండి. నేనైతే అప్పుడు రూమ్ లో ఉన్నానండి, బయట వచ్చి చూస్తే హాల్లో ఎవరు లేదు, అందరూ బయట ఉన్నారు. ఏంటా అని వచ్చి చూస్తే ఎవరో ఒక పెద్ద ఆయన అయితే మా ఇంటి దగ్గర అయితే పడుకున్నారంట. ఇంకా వాళ్ళు తీసుకెళ్లి నార్మల్ గా అంటే కొంతమంది అయితే ఒక చోట అయితే పడుకుంటారంట, ఇంకా అక్కడైతే డ్రాప్ చేసి వచ్చారండి. ఇంకా కేక్ కట్ చేయడం అయిపోయింది, అలానే పండగ అయిపోయింది, అలానే పరస కూడా అయిపోయింది. ఈ రోజు ఒక్క రోజే 3 అయితే చూసేసాను ఒకే రోజులో. ఇంకా ఈ రోజే ఎడిటింగ్ చేద్దామంటే చాలా స్ట్రెస్ ఫీల్ అవుతున్నానండి, అందుకోసం అని చెప్పి ఎడిటింగ్ కూడా చేయలేదనమాట. ఇదొక ఎత్తు అయితే నాకు నిద్ర లేదనమాట నైట్. ఇంకా అది కాస్త కొంచెం నిద్ర అయితే బాగా వస్తుంది అనమాట. చాలా టైర్డ్ అయిపోయాను కదా, నిద్ర అయితే బాగా వచ్చేస్తుంది. ఇంకా చింటూ బిట్టు బాగా, అంటే నన్ను ఏం డిస్టర్బ్ చేయలేదండి. బర్త్డే ఫంక్షన్ లో అంటే లేస్తారేమో అని చెప్పేసి అనుకున్నాను, కానీ లేవలేదు, బాగా పడుకొని నిద్రపోతున్నారండి. ఓకేనండి, బాయ్ అందరికి. ఈ వీడియో మీకు నచ్చితే ఒక చిన్న లైక్ వేసి మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. బాయ్ అందరికి.